జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. లంచాలు తీసుకొని ఈ మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఇస్తే, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఇంటి దగ్గర ఒక 3 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఉండే. యాక్చువల్లీ 3 కూడా లేకుండే, 2 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఉండే మా ఇంటి పక్కన. అప్పుడు ఐ డోంట్ 10-12 సంవత్సరాలు శర్మ గారు అనుకుంటాను, ఈ వాజ్ జిహెచ్ఎంసీ కమిషనర్. నేను కంప్లైంట్ చేశాను, సార్ ఇట్లా ఈయన 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, 3 అంతస్తుల పర్మిషన్ ఉంది, గాలి ఆగిపోతుంది మిగతా ఇంటికి పక్కన వచ్చేదంటే రిప్లై ఏమొచ్చింది సార్ గారు, నా దగ్గర ఇప్పుడు కూడా కాపీ ఉంది రిప్లై, మీరు నవ్వుతారు. సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ దట్ బిల్డర్ హ్యాస్ పేడ్ అ పెనల్టీ అండ్ హెల్ప్డ్ us అచీవ్ ద టార్గెట్. బిల్డరు పెనల్టీ కట్టారంట, దాంతో వీళ్ళు టార్గెట్ మీట్ అయిపోయిందంట జిహెచ్ఎంసీ వాళ్ళ. అంటే యు ఆర్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. కరెక్ట్. మీరేం చెప్తున్నారు, ఒక ఇంట్లో దొంగతనం చేసి ఒక ల్యాప్టాప్ దొంగతనం చేసుకున్న తర్వాత నేను ఆ ల్యాప్టాప్ దొంగ అంటాడు, నా డిస్కౌంట్ తీసుకుంటున్నాను ల్యాప్టాప్ అంటాడు. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. దిస్ వర్క్ హైకోర్టు కరెక్ట్ గా చేయాలి. దిస్ ఒక సపరేట్ బెంచ్ ని పెట్టేసి ఇట్లాంటి డే టు డే కేసెస్ వినాల్సిందే. ఒక బిల్డింగ్ కి పర్మిషన్ మీరు ఎట్లా ఇస్తున్నారు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏంటి, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్ ఒకసారి. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు బిల్డింగ్ పర్మిషన్స్ విషయంలో జిహెచ్ఎంసీ లేదా మున్సిపల్ అథారిటీస్కి సంబంధించి విషయం మాట్లాడారు. ఇందులో గొడవ ఏంటంటే, నాకు ఒక అతను ఫోన్ చేశారు, యాక్చువల్లీ మా తెలిసిన వ్యక్తి. వాళ్ళు ఇల్లు కడుతూ ఉంటే అక్కడ ఏదో ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేస్తూ ఉంటే దానికి పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రోజుకొక మీడియా అతను వస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు అని అడుగుతున్నాడు. నాకు ఫోన్ చేసి, అన్న మీరు మీడియాలో పనిచేస్తున్నారు కదా, కొంచెం ఎవరు చెప్తారా అని అడుగుతుంది. వాడు రోజుకొక మీడియా పర్సన్ వచ్చి మనీ తీసుకొని పోవడానికి అలవాటు పడిపోయారు అంటున్నారు. అంటే అదే వాళ్ళు మరి మేనేజ్మెంట్లకు సంబంధం లేదు, ఎక్కడో చిన్న స్ట్రింగర్ లో ఎవరో కాంట్రిబ్యూటర్ ఎవరో ఒకరు ఉంటారు. ఇది మీరు విన్నది, ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. మా అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు, నేను ఈ ఉన్న అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు అల్వాల్లో ఒకరోజు నేను మా ఇంట్లో కూర్చున్నప్పుడు మా బిల్డర్ ఫోన్ చేశాడు, సార్ నేను కింద ఉన్నాను సార్, ఒకసారి కిందకి వస్తారంటే. ఏమైందంటే, లేదు సార్ 2-3 టీవీ ఛానల్ వాళ్ళు వచ్చారు, దాంట్లో నంబర్ 1 ఛానల్ ఒకటి ఉంది ఇప్పుడు, వాడు ఒక మైక్ ఒక కెమెరా పట్టుకుని నిలబడి ఉన్నాడు, ఇంకో ఛానల్ వాడు ఉన్నాడు. నేను కిందకి వెళ్ళాను, అడిగాను ఏం బాబు అంటే, లేదు సార్ ఇది తక్కువ కట్టినంట, ఇంత పర్మిషన్ లేదంట అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి అని చెప్పి అడిగాను. నేను ఈ ఛానల్ నుంచి సార్ అన్న. అంటే ఇప్పుడున్న నంబర్ 1 తెలుగు న్యూస్ ఛానల్. ఆడు స్ట్రింగర్ న్యాచురల్లీ, ఒక ఐడి కార్డు వేసుకున్నాడు అంతా. ఇది బిల్డర్ ఏమో భయపడుతున్నాడు. నేను అడిగాను, బిల్డర్ గారు ఏంటి పేరు తీసుకోక్కర్లేదండి. అడిగాను, సార్ 5,000 అడుగుతున్నాడు సార్, 10,000 అడుగుతున్నాడు సార్, ఏం చేయాలి సార్ అని. నేను చెప్పాను 10 పైసలు ఇవ్వకూడదని చెప్పాను. నేను ఇమ్మీడియట్ గా ఈ నంబర్ 1 న్యూస్ ఛానల్లో న్యూస్ ఎడిటర్కి ఫోన్ చేశాను, నా ఫ్రెండ్ ఆయన. ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా మీ వాళ్ళు వచ్చారంటే ఒకసారి పేరు అడగండి అని. అంటే తిరిగి చూడగానే వీళ్ళిద్దరు లేరు, ఇద్దరు గాయబ్. అదే ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద కరప్షన్ సాయి గారు, ద లెవెల్ ఆఫ్ కరప్షన్. ఎందుకంటే ఈ స్ట్రింగర్లు కూడా వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ జీతాలు లేవు, వాడు పొద్దున్న లేవగానే ఫస్ట్ ఇదే చూస్తాడు, ఎవరిని వేసుకుందాం ఇవ్వాలని చెప్పేసి. ఏదో బిల్డర్ దొరుకుతాడు, లేకుంటే ఇంకెవడని దొరుకుతాడు ఇవ్వాలని చెప్పేసి. ఆ మైకు ఆ కెమెరా తీసుకొని తిరిగితే వాడికి సాయంత్రం దాకా ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది. అది అందరు తప్పు ఉంది సాయి గారు, మీడియా తప్పు ఉంది, సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టోటలీ కరప్ట్. కరెక్ట్. అదే చెప్తాను, మీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి సాయి గారు, అన్నిటికంటే ఎక్కువ కరప్షన్ అక్కడ. ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఒక బిల్డింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ మీరు 20-30 వేలు లంచం ఇవ్వకుండా ఒక్క పని కూడా చేయలేరు, మీరు ఒక్క పని చేయలేరు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీనికన్నా ముందు అన్నిటికంటే పెద్దది ఉండే, కానీ అక్కడ కొంచెం తగ్గింది, ఎందుకంటే అన్ని కెమెరాస్ పెట్టారు. అది కాకుండా టెస్టింగ్ అంతా ఆటోమేటెడ్ చేసేసారు డ్రైవింగ్ లైసెన్స్. కానీ ఈ జిహెచ్ఎంసీ ఇప్పుడు కూడా వీళ్ళు బీ పాస్ అంటారు, ఆ పాస్ అంటారు, ఈ పాస్ అంటారు, సింగిల్ విండో అంటారు. కానీ జరిగేది ఇదే సాయి గారు. అండ్ చాలా బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, పేదోళ్ళు చనిపోతారు, కామన్ మెన్ చనిపోతారు, ఎప్పుడు పట్టించుకోడు. ఒక మినిస్టర్ చావడు, వాళ్ళ కొడుకు చావడు, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ఏం కాదు, జరిగేదంతా వీళ్ళకే. వాళ్ళు వచ్చి అందరు ఏడుస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళని కన్సోల్ చేస్తారు, దాని తర్వాత వారం తర్వాత ఎవ్వరు వాళ్ళు పట్టించుకో, వాళ్ళ లైఫ్ అట్లనే మొదలుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.